వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కఠిన నిర్ణయాలు తీసుకుంది. స్కూళ్లు, హాస్పిటళ్లు, క్రీడా సముదాయాలు, ప్రభుత్వ ఆఫీసుల దగ్గర వీధి కుక్కలు ఉండకుండా చూసుకోవాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ తప్ప మిగతా రాష్ట్రాలు వీధి కుక్కలను కంట్రోల్ చేయడంలో వెనుకబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలు వీధి కుక్కలను గుర్తించి డాగ్ షెల్టర్లకు తరలించాలని 3 న్యాయమూర్తులు గల బెంచ్ శుక్రవారం ఆదేశించింది. జూన్ 28న ప్రారంభించబడిన సుమోటో కేసులో భాగంగా ఈరోజు న్యాయమూర్తులు ఉత్తర్వులను జారీ చేశారు. మీడియాలో వచ్చిన నివేదికలో భాగంగా వీధి కుక్కల బెడద పెరుగుతోందని, పిల్లలు కుక్క కాటుకు గురవుతున్నారని, రెబీస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయని హైలైట్ చేశారు. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో కూడా వీధి కుక్కలు ఉండకూడదని ఆదేశించింది న్యాయస్థానం. వీధి కుక్కలను పట్టుకుని అవసరమైన టీకాలను వేయాలని, స్టెరిలైజేషన్ తర్వాత డాగ్ షెల్టర్లకు తరలించాలని పేర్కొన్నారు. ఒక ప్రాంతం నుంచి తీసుకొచ్చిన కుక్కలను అదే ప్రాంతంలో తిరిగి వదలకూడదని న్యాయమూర్తులు విక్రమనాథ్, సందీప్ మెహతా మరియు ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు క్రీడా సముదాయాల దగ్గర వీధి కుక్కలను గుర్తించి షెల్టర్లకు తరలించాలని కోర్టు ఆదేశించింది. కుక్కలు కార్యాలయాల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా కంచెలు వేసుకోవాలని సూచించారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ తప్ప మిగిలిన రాష్ట్రాలు కుక్కల బెడదపై తక్షణ చర్యలు తీసుకోలేదని 3 న్యాయమూర్తుల ధర్మాసనం తీవ్రంగా విమర్శించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ నియమాలను అమలు చేయడానికి తీసుకున్న చర్యలపై అఫిడవిట్లను దాఖలు చేయడంలో విఫలమైనందుకు ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. వీధి కుక్కల దాడుల సంఘటనలు విదేశాల ముందు మన దేశాన్ని తక్కువగా చూపెడుతున్నాయన్నారు న్యాయమూర్తులు.